అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు. 3వ ఎకరానికి రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలే. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు 2-3 సార్లు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు, సభలు పెట్టిండు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి ముచ్చట మాట్లాడతలేడు. రైతు భరోసా టాపికే తీస్తలేడు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్కరు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఎక్కడ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి టాపిక్ కూడా వెళ్తలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. పంట బోనస్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. రైతులకు పెన్షన్లు కూడా ఇప్పటిదాకా రాలే, రేవంత్ రెడ్డి ఫెయిల్. రైతులకు సబ్సిడీలు కూడా ఇప్పటిదాకా రాలే, రేవంత్ రెడ్డి ఫెయిల్. కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఫెయిల్. రైతు కూలీలకు పైసలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఫెయిల్. యూరియా బత్తాలకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. రైతులు పంట పండించేటటువంటి పంటకు ఆ పొలానికి కాలువలకు వెళ్ళి నీళ్లు కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి ఫెయిల్. అసలు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటర్ ఫ్లాప్, ఫెయిల్. మామూలు ఫెయిల్ కాదు. రేవంత్ రెడ్డి రేపు రైతు బంధు ఇస్తాడేమో, ఎల్లుండి ఇస్తాడేమో, ఆవులెల్లుండి ఇస్తాడేమో, లేదా వచ్చే వారం ఇస్తాడేమో, వచ్చే నెల ఇస్తాడేమో అని చెప్పి చాలామంది రైతన్నలు ఎదురు చూసిరు, వెయిట్ చేసుకుంటూ వచ్చిరు. రేవంత్ రెడ్డి కంటే మంచో చెడో కేసీఆర్ నయం అనేటటువంటి ఆలోచనలకు రైతులు వచ్చిరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు 6 నెలలకో పంటకు, 6 నెలలకో పంటకు, ఒక పంటకు 1 ఎకరానికి 5,000 రూపాయల చొప్పున డబ్బులు అకౌంట్లో పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే 5,000 రూపాయలు మాత్రమే ఎకరానికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఎకరానికి 7,500 రూపాయలు వస్తాయి ఒక పంటకు. అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు రైతు భరోసా డబ్బులు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. 6 నెలలకో పంట, 6 నెలలకో పంట కదా. 6 నెలలకో పంటకేమో 7,500 రూపాయలు, మళ్ళీ 6 నెలలకో పంటకేమో 7,500 రూపాయలు, 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ప్లేట్ ఫిరాయించిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు, కేసీఆర్ ఖతం చేసేసిండు రాష్ట్రాన్ని, నేను కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళా డైలాగులు కొట్టిండు. మా రైతన్నలు కూడా పాపం రేవంత్ రెడ్డి నిజంగా బాధపడుతుండేమో, ఇబ్బంది పడుతుండేమో, కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నాడు. సరే, మంచో చెడో ఆ 6,000 రూపాయలు, 12,000 రూపాయలన్నా ఇయ్యని అని చెప్పి రైతులు కూడా యాక్సెప్ట్ చేసిరు. రైతులు కాంగ్రెస్ కోటేయడానికి కారణం ఏంది? 15,000 రూపాయలు రైతు భరోసా అంటే రైతులు చాలామంది నమ్మి కాంగ్రెస్ కోటేసిరు. కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కూడా కాంగ్రెస్కు పడ్డాయి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు? ప్లేట్ ఫిరాయించేసి ఏమని చెప్పిండు? పైసలు లేవు కాబట్టి 12,000 రూపాయలు మాత్రమే సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. సరే, రైతులు కూడా డబ్బులు లేవు అంటుండు కదా, 12,000 అన్న ఇయ్యని అని అనుకున్నారు. 2024లో మొత్తమే రైతు భరోసా రాలే. 2023 డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 2024లో మొత్తం రైతు భరోసా లేదు. 2025లో రైతు భరోసా జనవరిలో ఇచ్చిండు. అడపాదడపా వచ్చినాయి, కొంతమందికి రాలే. మళ్ళీ డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 6 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు, ఎండాకాలం పైసలు అకౌంట్లో పల్లే. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెల 2 నెలలు అయితే వానాకాలం పంటకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎండాకాలం పంటకే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇంకా కంప్లీట్ చేయకపోతే వానాకాలం పంటకు రేవంత్ రెడ్డి ఏం రైతు భరోసా ఇస్తాడు? కానీ ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా గమ్మత్ అనిపించింది, నవ్వు వచ్చింది. దోర్నాకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రైతు భరోసాను ఉద్దేశించి, పంట బోనస్ ఉద్దేశించి, అలాగే ఏదైతే వేరే రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా విచిత్రం అనిపించింది. మరి ఆ ఎమ్మెల్యే తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో అనేది పెద్ద సెకండరీ. సరే, ఒకసారి వీడియో అయితే చూద్దాం. నా దగ్గర వీడియో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దోర్నాకల్ ఎమ్మెల్యే రైతు భరోసాను ఉద్దేశించి, రుణమాఫీని ఉద్దేశించి, పంట బోనస్ ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడో ఒక వీడియో ఉంది, నేను మీకు చూపిస్తా. 3 పంటలకు రైతు భరోసా ఇస్తురట, 3 పంటలకు పంట బోనస్ ఇస్తురట, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ వేసేసిరట. దోర్నాకల్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట అసలు నోటితో నవ్వాలా ఏందో ఏం అర్థం కాలే. ఒక ఎమ్మెల్యే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? మరి గ్రౌండ్ రియాలిటీ తెలియదా? ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరుగుతలేడా? గ్రామాలలో తిరుగుతలేడా? మండలాలలో తిరుగుతలేడా? తాండాలలో, గూడాలలో తిరుగుతలేడా? మరి ఏందనేది అర్థం కాలే. ఎమ్మెల్యేకి నాకు తెలిసి బహుశా తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదేమో, లేకపోతే చెప్పేటోళ్ళు లేరేమో, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేడేమో, ఫామ్ హౌస్లోనే ఉంటుండేమో. మరి రైతులు చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు.
వడ్లు కొంటలేరని చెప్పి, రైతు భరోసా ఇస్తలేరని చెప్పి, రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని చెప్పి, పంట బోనస్లు పడతలేవని చెప్పి, రైతులకు పెన్షన్లు వస్తలేవని చెప్పి, యూరియా బస్తాలు లేవని చెప్పి, పంటకు నీళ్ళు వస్తలేవని చెప్పి చాలామంది రైతన్నలు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం డైలాగులు కొడుతున్నాడు కూర్చొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టి, మేము 3 పంటలకు రైతు భరోసా ఇస్తున్నాం, 3 పంటలకు మేము పంట బోనస్ ఇస్తున్నాం, రైతు రుణమాఫీ మొత్తం చేసేసినాం, వడ్లు కూడా కొంటున్నాం, మా ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే మా పైన కుట్ర చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి దోర్నాకల్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. ఏం చెప్పాలి ఎమ్మెల్యేకి ఏం చెప్పాలి? చాలా విచిత్రం అనిపిస్తున్నది ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు. సరే, దోర్నాకల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడినా ఫస్ట్ ఈ వీడియో అయితే వినరు, ఆ తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి, 3 పంటలకు రైతు భరోసా వేసి, 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి, ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే విన్నారు కదా, 3 పంటలకు రైతు భరోసా ఇస్తురట, 3 పంటలకు రుణమాఫీ అట, ఆఖరికి రైతు రుణమాఫీ కూడా వేసేసిన 3 పంటలకు బోనస్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట. సరే, మళ్ళీ ఒకసారి వీడియో వినుర్రి, మీకు క్లారిటీ వస్తుంది. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి, 3 పంటలకు రైతు భరోసా వేసి, 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి, ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే విన్నారు కదా, దోర్నాకల్ ఎమ్మెల్యే చెప్తున్నాడు 3 పంటలకు రైతు భరోసా ఇస్తురట, 3 పంటలకు పంట బోనస్ ఇస్తురట, అట్లనే రైతు రుణమాఫీ కూడా చేసిరట. అంటే 3 పంటలు అంటే ఎట్లా సార్? వానాకాలం, ఎండాకాలం, చలికాలం పంటన ఎట్లా? కేసీఆర్ ఏమో 2 పంటలకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇప్పుడు 3 పంటలకు ఇస్తుండట. 2వ పంటకే రైతు భరోసా దిక్కానం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి రైతు భరోసా పైసలు చక్కా పడే పరిస్థితి లేదు. వీళ్ళేమో డైలాగులు కొట్టుడు కూర్చొని, ఎమ్మెల్యే గారు కూర్చొని డైలాగులు కొట్టుడు. ఎమ్మెల్యే గారికి ఒకసారి నేను ఫోన్ చేస్తా, ఆ నెంబర్ ఏదో నీ దగ్గర ఉన్నట్టుంది కదా, నేను దోర్నాకల్ ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ చేస్తా. మరి 3 పంటలకు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు సార్, ఏం కథ అనేది ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ చేసి నేను అడుగుతా. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అడుగుతా ఉన్నా. హలో ఎమ్మెల్యే గారు, నమస్తే అండి, నా పేరు తిరుపతి సార్, నేను టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను సార్. మీరు లైవ్లో ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారు. టీఆర్టీవీ తెలంగాణ సార్, నన్ను చూస్తే గుర్తుపడతారు సార్. అయితే మీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది, 3 పంటలకు రైతు భరోసా ఇస్తున్నాం, 3 పంటలకు మేము బోనస్ ఇస్తున్నాం అనేటటువంటి ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతున్నది. సో ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఆ వీడియో మీద. సరే, మరి 3 పంటలకు రైతు భరోసా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా, తర్వాత 3 పంటలకు పంట బోనస్ ఇస్తురా లేదా అనేది క్లారిటీ కోసం చేసినాను సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కాబట్టి మీకు కొంత తెలుసుకుందామని ఆలోచనతో. చెప్తారు కదా సార్, వస్తుందా సార్ 3 పంటలకు రైతు భరోసా? 3 పంటలకు కాదండి, ఇప్పటికీ 3 సీజన్లకు. మీరు 3 పంటలు అని చెప్పారు సార్ వీడియోలో, అందుకే కన్ఫ్యూజన్. ఏ రైతు పండిస్తున్నాడు 3 పంటలు? రైతు 3 పంటలు పండిస్తున్నారు మన ఏరియాలో. ఏమైనా గోదావరి జిల్లాలో మనది సార్? గోదావరి జిల్లాలు కావు కదా మనది. మన తెలంగాణలో ఓన్లీ 2, వాసంగి, ఖరీఫ్, రబీ. ఓకే, 2 పంటలే కదా సార్. ఇప్పటికీ 3 అంటే మేము మన ప్రభుత్వం వచ్చినాక 3 విడతలుగా రైతు భరోసా ఇచ్చినాం, 3 సీజన్లకు రైతు బోనస్ వేసినామని చెప్పిన నేను. ఓకే, మరి ఇక్కడ 3 పంటలను ఉన్నాయి సార్, అందుకే మీకు క్లారిటీ కోసం చేసినాను సార్ మీకు. అదే మీరు అన్నది వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరే అయింది అట్లా. సార్, ఇప్పుడు రైతు భరోసా కూడా మొత్తం కాలేదు కదా సార్, అంటే ఇప్పుడు 2 ఎకరాలకి రైతు బంధు ఇచ్చారు, ఇంకా పూర్తి భరోసా ఇప్పుడు 2 ఎకరాల వరకు పడ్డాయి. ఓకే, మిగతా కూడా ఇప్పుడు ఈ నెలాఖరు వచ్చే నెలాఖరు కల్లా పడతాయి. ఓకే, పంట బోనస్ కూడా రావట్లేదు అంటున్నారు సార్ పాపం రైతులు కూడా. పంట బోనస్ వానాకాలం మొన్న వేసినాం. ఓకే, ఇప్పుడు యాసంగి పంటవి మళ్ళీ కొంత ఆర్థికంగా వెసులుబాటు రాగానే మళ్ళీ అవి కూడా పడతాయి. సార్ వడ్లు కూడా కొంటలేరు అనేది ఇష్యూ ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో కూడా. ఇప్పుడు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కోరేది ఏంటంటే, సార్ చెప్పండి, ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఇట్లా రావడానికి కారణం ఎవరనేది ఫస్ట్ మర్చిపోవద్దని చెప్తున్నా. ఓకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయికి నెలాఖరు వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకుపోయింది వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే. ఓకే, 2018 నుండి కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదు, కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, ఓవర్సీస్ స్కాలర్షిప్ పెండింగ్, అదే విధంగా అదేంటిది మన బతుకమ్మ చీరల బిల్లులు చెల్లింపులు పెండింగ్, కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన ఆ వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు,
అదేంటిది ప్లే గ్రౌండ్స్ కి చేసిన నిధులు ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి సార్. ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ పెట్టిపోయారు. ఓకే. సో కేసీఆర్ కిట్ ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. ఏ ఒక్కటి సరిగా చేయకుండా ఆర్థికంగా మొత్తం రాష్ట్రాన్ని అప్పుల మయంలో చేసి అప్పుల కుప్పలుగా మార్చేసి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం అంటే మట్టడుగు వర్గాలని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిర్మించే హక్కులు వాళ్ళకి లేదని చెప్తున్నాం. అదే సార్, ఇప్పుడు మరి మీరు కూడా కొంత సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2,500 రూపాయలు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్. సార్ చెప్పండి. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా, మేము హామీలు ఇచ్చినాం సార్. మేము ఇచ్చిన 6 హామీలలో దాదాపు 5 హామీలు నిలబెట్టుకుని వాటిని సజావుగా ప్రజలకు ఎలాంటి వాళ్ళ హయాంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే 3 లక్షలు 4 లక్షలు ఇవ్వాలి. ప్లస్ వాళ్ళ కార్యకర్త ఉండాలి, పింక్ కండువ కప్పుకొని ఉండాలి. ఓకే. ఈ రోజు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీని అడగకుండా నిజమైన పేదోనికి ఆన్లైన్ లో వానికి ఎలాంటి వాడి దగ్గర నుంచి అవినీతి ఆస్కారం లేకుండా మేము లబ్ధిదారులను గుర్తించి ఇచ్చినాం. ఓకే. సో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్న ఫలాలు నిజంగా ఎట్లా అందుతున్నాయి అనేది ఒక స్టడీ చేయండి మీరు ఛానల్ ద్వారా. ఓకే. అదే విధంగా వారి హయాంలో దళిత బంధు అని ఇచ్చారు. దళిత బంధు ఎమ్మెల్యేలకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిన వాళ్ళకి పేరు మీదనే వాళ్ళు దళిత బంధు ఇచ్చారు తప్ప నిజంగా దళిత బంధు పేదలకు పోయినాయా? సార్, ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా దళిత బంధు అని చెప్పారు. మరి మీ ప్రభుత్వంలో దళిత బంధు తీసుకున్న మిత్రుడు ఎవరైనా దాన్ని ఏదైనా ఒక యూనిట్, ఏ యూనిట్ అయితే వాళ్ళు చూపించుకున్నారో నిజంగా యూనిట్ పెట్టుకున్నారా? వారి హయాంలో పేదలు ఇంకా పేదవారయ్యారు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. రైతు బంధు కూడా హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని రైతు బంధు ప్రారంభించారు. తర్వాత వాళ్ళ ఎలక్షన్ కి పనికొచ్చారని చెప్పేసి 2018 ఎన్నికల ముందు రైతుల ఖాతాలు వేసారు. మళ్ళీ 23లో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుని లీజ్ 30 సంవత్సరాల లీజుని అమ్మేసి దానికి వచ్చిన 7,000 కోట్లను రైతు బంధువు డైవర్ట్ చేసారు. అదే విధంగా టీమ్స్ సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ జైలుని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి పెట్టిన దాంట్లో 1,100 కోట్లకు ఎస్టిమేషన్ ఉన్న బిల్డింగ్లకు అమాంతం 18,700 కోట్ల కంటే దాదాపు మరి 7,000 కోట్లు హైక్ చేసి వాళ్ళు కమిషన్ తీసుకున్న పరిస్థితి చూసినాం. సెక్రటరియట్లు 1000 కోట్లతో కంప్లీట్ చేస్తామన్న సెక్రటరియట్ కి 2,400 కోట్లకు తీసుకుపోయారు. అంబేద్కర్ స్మారక చిహ్నం అంబేద్కర్ గారి విగ్రహం వేయడానికి మరి 50 కోట్లతోని ఫస్ట్ ప్రతిపాదన చేసి 150 కోట్లు తీసుకుపోయి అవినీతి చేసిర్రు. ప్రతి దాంట్లో అవినీతి చేసిన ఆ దుర్మార్గులే ఈ రోజు ప్రజాప్రభుత్వాన్ని నిందించే హక్కు వాళ్ళకు లేదని చెప్తున్నా నేను. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు విశ్వసించరు. అలాంటి నాయకుల్ని మళ్ళీ మనం సపోర్ట్ చేసే పరిస్థితి సార్. ఇప్పుడు ఒక మాట సార్, ఒక మాట, 2,500 రూపాయలు ఇవ్వలేదు, తర్వాత మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, ఆ కళ్యాణ లక్ష్మి రాలేదు, తర్వాత స్కూటీలు రాలేదు. మరి ఇవి రాకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే రాకపోవడానికి సాధారణంగా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొల్లగొట్టారు కాబట్టి ఈరోజు అప్పుల కుప్పలుగా ఉన్నది కాబట్టి మరి మీరు పెంచాలి కదా సార్ ఆర్థిక వ్యవస్థను. ఎట్లీస్ట్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు పెంచాలి కదా ఆర్థిక వ్యవస్థ. ఉన్న పథకాలు సజావుగా ప్రజలకు చేరవేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చే ప్రణాళికతో ముందు సాగుతున్నాం. ఓకే. అయితే సార్ అన్ని అయితే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అన్ని 420 హామీలు అన్ని ఒకటి మిత్రమా, మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కేవలం రైతు బంధుని ఎన్నికల కోసం వాడుకున్న దుర్మార్గులు వాళ్ళు అయితారు. 10 సంవత్సరాల్లో కేవలం ప్రకటనతో కాలయాపన చేసిర్రు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. రైతాంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ఇవ్వలేదు. వారు పండించిన పంటను కూడా కనీసం కొనుగోలు చేయలేని దుస్థితి తీసుకుపోయారు. ఇప్పుడు మీరు కూడా సార్ మీరు 2 years లోనే 2 లక్షల సార్ 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు మీరు. వినండి, రేషన్ కిరాణా షాపు లో కనీసం రేషన్ బియ్యం ఇవ్వలేక పరిస్థితి తీసుకుపోయారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఖర్చు లేని రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసొప్పలేదు. అలాంటి వాళ్ళే ఈరోజు ఆ 5-6 హామీలు మేము మరి కొన్ని అమలు మేము హామీ ఇవ్వని ఆ పథకాలు కూడా కొన్ని మేము అమలు చేసుకుంటూ ముందు సార్ హామీ ఇచ్చినవి కూడా చేయలేదు సార్. మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి
ఈ పరిస్థితి రావడానికి కారకులు గత ప్రభుత్వం. సార్ ఇప్పుడు సార్ ఇది 100% నిజం. ఓకే, ఈ నిజం తెలుసుకొని తెలంగాణ ప్రజలు విజ్ఞతతోని మేధావులు ఈ వాస్తవాలను తెలుసుకొని భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది చెప్పడమే మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట విన్నారు కదా, ఎంతసేపు కేసీఆర్ చేయబట్టే ఆగమైపోయింది, కేసీఆర్ చేయబట్టే మొత్తం ఇబ్బంది అయిపోయింది అనేటటువంటి రకంగా ఎమ్మెల్యే గారు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరి మనం చూసిన దానికైతే ఈ వీడియోలో ఒకసారి చూడరు మీరు. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా వేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు అప్పుడు 3 పంటలకేమో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వీడియోలో. నేను ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనేమో ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట, నేను 3 పంటలకు అనలేదు, 3 దఫాలుగా మేము రైతు భరోసా ఇస్తున్నాం, 3 దఫాలుగా పంట బోనస్ ఇస్తున్నాం అనేటటువంటి మాట నేను చెప్పినా అని చెప్తున్నాడు. సరే, వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి విధానం అట్లున్నది, నేనేం చేయలేను అంటున్నాడు. అంటే 3 దఫాలుగా అంటే బాగుంటుండేనేమో, లేకపోతే 3 విడతలుగా ఇస్తున్నామని చెప్తే బాగుంటుండేనేమో. ఇప్పుడు 3 పంటలుగా అంటే ఏమైందంటే మరి వానాకాలం పంట, ఎండాకాలం పంట, చలికాలం పంట ఏమో అనుకుంటారు సాధారణంగా. కాబట్టి సరే, ఎమ్మెల్యే గారు ఆయన వర్షన్ కూడా చెప్పిండు. రైతు భరోసా మాత్రం ఇచ్చేసినాం, 2 ఎకరానికి రైతు భరోసా పడ్డది, రైతు భరోసా కంప్లీట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట మొత్తం ఒకటే, బీఆర్ఎస్ చేయబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం, 5-6 చేసినట్టు ఆల్రెడీ, కానీ కొన్ని చేసేది ఉన్నాయట ఇంకా. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, మేము కొన్ని చేయలేదండి, చేయకపోవడానికి రీజన్స్ ఉన్నాయి, అన్నీ చేస్తాం. మీ ఓకే నేను వదిలేస్తున్నా, జనాలకే నేను వదిలేస్తున్నా. మరి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది మీరే కామెంట్ రూపంలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. నేను అడిగిన సార్, మరి మహిళలకు 2500 రూపాయలు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు కదా సార్ అంటే, ఇస్తున్నాం. కేసీఆర్ అన్ని అప్పులు చేసేసిండు, కేసీఆర్ అంత అప్పుల కుప్పలేక మార్చేసిండంటే నేనేం చెప్తున్నా, కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే, 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలోనే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇంకా 2.5 సంవత్సరాలు మళ్ళీ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. అంటే దాదాపు 5 సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు కనబడుతున్నాడు. మరి కేసీఆర్ కొత్త రాష్ట్రం 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. న్యూ స్టేట్, కొత్త రాష్ట్రంలో అన్ని కొత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడే మనం అప్పులు తీసుకొస్తాం గృహప్రవేశం చేయడానికి, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఎక్విప్మెంట్స్ కోసం, లోపల ఫర్నిచర్ కోసం రకరకాల అప్పు చేస్తాం. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడపాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి కదా. సరే, అప్పులు అయినాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఇన్ని అప్పులునే ఏందో నాకు తెలుసు, రాష్ట్ర ఖజానాతో రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు, నేను కేసీఆర్ లెక్క కాదు, నేను చాలా తెలివికల్లోని, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చాలాసార్లు అంటాడు, దివాలా తీసినాం, ఆగమైపోయింది తెలంగాణ, కథమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, పైసలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. సేమ్ ఎమ్మెల్యే గారికి అదే చెప్తున్నారు, పైసలు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అన్నీ చేస్తాం. 5 చేసేసిరట, ఒక్కటే మిగిలిందట. మరి ఒక్కటి ఏందో అర్థమైతలేదు, ఆ ఒక్కటి ఏం మిగిలిందో మరి 6 గ్యారెంటీలల్లో. సో ఎమ్మెల్యే గారు రియాలిటీ తెలుసుకోవాలి, అంటే గ్రౌండ్లో తిరిగితే బాగుంటుంది. గ్రౌండ్లో తిరిగి అసలు ఏంది పరిస్థితి, ఎట్లున్నది, జనాలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం పైన, అసలు పొగుడుతురా తిడుతురా, జనాలు ఏందనేది అర్థం కావాలా. ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, మీరు పబ్లిక్ని అడగండి అంటున్నారు. సో ఇప్పుడు జనాలు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వీడియో పైన. దయచేసి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బెటరా, కేసీఆర్ బెటరా? అసలు మొత్తం ఓవరాల్ కేసీఆర్ ప్రభుత్వం మంచిగుండేనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా? మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. దోర్నాకల్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. మరి వీడియోలోనేమో 3 పంటలకు రైతు భరోసా, 3 పంటలకు పంట బోనస్ అని చెప్పిండు, 25 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం అనేటటువంటి మాట ఎమ్మెల్యే గారు చెప్తే, నేను ఫోన్ చేస్తే మాత్రం లేదు నేను 3 విడతలుగా రైతు భరోసా అని చెప్పిన, 3 విడతలుగా పంట బోనస్ అని చెప్పినా అని చెప్తున్నాడు. సరే, దీంట్లో విడతలుగా అనబోయి లేకపోతే 3 దఫాలుగా అనబోయి ఆయన 3 పంటలుగా అన్నడేమో మరి. సో ఆ విధంగా ఆయన కూడా మాట్లాడే కార్యక్రమం చేసి, ఏది ఏమైనా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొగుడుకునే కార్యక్రమం చేస్తారు. మా ప్రభుత్వం చాలా గొప్పది, అద్భుతమైన ప్రభుత్వం అని చెప్తారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళ పైన ఖచ్చితంగా బురదలే కార్యక్రమం చేస్తారు. కేసీఆర్ ఏం చేయలేదు, అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడతారు. కరోనా టైంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో టెన్షన్గా పడ్డాయి. ఇది వాస్తవం. ఏం పని చేసిండో చేయలేదో తెలియదు కానీ రైతు బంధు బంద్ చేయలే కేసీఆర్, రైతు బంధు మాత్రం అకౌంట్లో పడ్డాయి. సో నేను అందుకే డైరెక్ట్ ఎమ్మెల్యే గారికే ఫోన్ చేసిన, అసలు ఏంది తెలుసుకుందాం, మరి వాళ్ళ వర్షన్ ఏందో. మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే అంటున్నాడు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే ఎమ్మెల్యే గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేడు. ఆయన ఏం చెప్పాలనుకుంటాడో ఆ విషయాన్ని మాత్రమే ఆయన చెప్తున్నాడు.
నేను అడిగినా కూడా నువ్వు ఆగు మిత్రమా, నేను 2 నిమిషాలు మాట్లాడతా అని చెప్తుండు తప్ప నేను అడిగే ప్రశ్నకు సమాధానం లేదు. సరే, ఏది ఏమైనా రైతు భరోసా విషయంలో మీ కామెంట్ని తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.